హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే హ్యాకథాన్ అంటే ఏంటి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే మీకు వచ్చే నార్మల్ డౌట్ కూడా అంత నీట్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మర్చిపోమాకండి, ఫుల్ వీడియో అండి. హ్యాకథాన్ అంటే ఏంటని తెలుసుకోండి, ఇంపార్టెంటే. మీరు మేబీ ఎక్కడైనా ఉండండి, ఒక మేబీ 10th 12th ఏదైనా ఉండండి, ప్రాబ్లం లేదు, కానీ తెలుసుకోండి. మీరు ఒక బీటెక్ వచ్చాక మీకు అర్థమైద్ది అసలు హ్యాకథాన్ అంటే ఏంటి, మనం జాయిన్ అయ్యాలా, దానివల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే నేను ఈ వీడియో ఫుల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్చిపోమాకండి, ఫుల్ వీడియో అండి. అట్నే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోమాకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. సర్లేండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో. హ్యాకథాన్ అంటే ఏంటంటే అది ఏం లేదు, అది ఒక కోడింగ్ కాంపిటీషన్ లేకుంటే కోడింగ్ ఈవెంట్. దాంట్లో మనం ఏం చేయాలంటే నార్మల్ మనం ఫేస్ అవుతాండే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అంటే మనం అంటే అది గ్లోబల్ అయినా ఉండొచ్చు, లోకల్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం అది సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లం అనేది మనం ఎండ్ ఆఫ్ ది హ్యాకథాన్ దాన్ని సాల్వ్ చేయాలి. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది హ్యాకథాన్ ఏంటంటే మనము ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇది హ్యాకథాన్ అంటే. ఇంతేనా హ్యాకథాన్ అంటే? కాదు, ఇంకా నేను క్లియర్గా అంత ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి, మర్చిపోమాకండి. దీంట్లో మీకు కామన్గా వచ్చే డౌట్స్ ఏంటని చెప్తున్నా. అసలు హ్యాకథాన్ అనేది బిగినర్స్ కోసమేనా అంటే అట్లని కాదు, ఎవడైనా జాయిన్ అవ్వచ్చు. కానీ బిగినర్స్ ఫస్ట్లో నేర్చుకుంటే, అంటే హ్యాకథాన్లో ఒకసారి పార్టిసిపేట్ అయితే మీకు అర్థమవుతుంది అసలు ఏం చేయాలా, అసలు ఏంటి ప్రాసెస్. మన హ్యాకథాన్లో జాయిన్ అయితే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇతర టీంలు ఇట్లా చేస్తూ ఉంటాయి, మనం దాన్ని అబ్జర్వ్ చేసి మనం నేర్చుకోవచ్చు. అది హ్యాకథాన్లో బిగినర్స్ కోసమే అని పర్టికులర్గా చెప్పలేము, కానీ బిగినర్స్ జాయిన్ అవ్వచ్చు. సెకండ్ వన్ వచ్చి ఏంటంటే మనకి దీనికి ఏమైనా కోడింగ్ స్కిల్స్ రావాలా అంటే అంతేమొద్దు, కానీ మీకు ఓపిక అనేది ఉండాలి. హ్యాకథాన్లో ఓపికగా మీరు పని చేయాలా, మీ టీంతో కలిపి పని చేయాలా. నేను చెప్తాను, ఇంకా అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అప్పుడు కానీ అర్థమవుతుంది. దీనికి ఏమన్నా మనం డబ్బులు కట్టాలంటే దాదాపు 95% డబ్బులు కట్టనవసరంలే. ఎందుకంటే దాదాపు అన్నీ ఫ్రీనే ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని కంపెనీస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. అంతే, డబ్బులు పే చేయనవసరం, ఫ్రీగా మనం హ్యాకథాన్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, మనకేమైనా డబ్బులు ఇస్తారా హ్యాకథాన్లో పార్టిసిపేట్ అవుతారంటే పార్టిసిపేట్ అయితే ఇచ్చారు. మీరు హ్యాకథాన్లో విన్ అయితే మీకు ఇస్తారు. మీకు మనీ అనేది ప్రైజ్ మనీ అనేది ఉంటుంది, భారీగానే ఉంటుంది. అది చెప్పినది మీకు లోకల్ గ్లోబల్ అని. లోకల్ అంటే ఇప్పుడు మన ఇండియా వాడు జరిగేది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, దీంట్లో కూడా డబ్బులు ఉంటుంది. మరీ మాకు మౌంట్ ఇండియా హ్యాకథాన్ అంత ఉండదు. హ్యాక్ ది మౌంటైన్ అది ఒకటి ఉంది, అంటే దానికి అది గ్లోబల్ వైడ్ కదా, దానికి ఎక్కువగా డబ్బులు ఇస్తారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కంటే. సర్లేండి, మనం ఈ వీడియోలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గురించి మాత్రం కనుక్కున్నాము. గ్లోబల్ అంటారా అంటే అది చెప్పిన హ్యాక్ ది మౌంటైన్ అని. అది దానికి ఒకవేళ నేను క్లియర్గా దాని గురించి తెలుసుకుంటే మీకు మళ్ళీ నేను ఇంకో వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని గురించి కనుక్కుంటే, నాకు బాగా తెలిస్తే అడిగి కనుక్కుంటానండి. దాని మీద కూడా ఒక వీడియో ట్రై చేస్తా చేయడానికి. సరేండి, ఒక అంతా వదిలేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇప్పుడు నేను హ్యాకథాన్ గురించి ఫుల్ వీడియో చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియోని మనం 4 సబ్జెక్ట్స్ మీద డివైడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి మస్ట్ నీడ్ టు నో, అంటే మనకు కంపల్సరీ తెలుసుకోవాలా. సెకండ్ వన్ వచ్చి క్వాలిఫికేషన్స్. థర్డ్ వన్ అంటారా అసలు మన హ్యాకథాన్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్. ఫోర్త్ వన్ వచ్చి అసలు మన హ్యాకథాన్ ఏ దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలా అని. ఇప్పుడు ఈ వీడియోని మనం 4 పార్ట్స్ డివైడ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది. అందుకే ఫస్ట్ వన్ మస్ట్ నీడ్ టు నోలో ఫస్ట్ వన్ వచ్చి హ్యాకథాన్ అనేది ఒక టైం మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే మేబీ కొన్ని 30 అవర్స్ ఉంటాయి, కొన్ని 24 అవర్స్ ఉంటాయి. ఇట్లా ఒక టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్రాబ్లం అనేది అంతలో మనం సాల్వ్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. అంటే మనం అంత టైం లోపల అది సాల్వ్ చేయాలి. ఇది మీరు తెలుసుకోవాలి. హ్యాకథాన్లో ఇంత టైం అనేది ఉంటుంది, మనం ఇంత టైం లోపల దాన్ని కంప్లీట్ చేయాలి. అది ఎట్లయినా కంప్లీట్ చేసుకోండి, అది కంప్లీట్ చేయాలి అంతే. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ అంటారా, ఇది మీకు తెలుసుకోవాలని చెప్తాను అంతే. హ్యాకథాన్ అనేది ఓన్లీ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేయరు. హ్యాకథాన్ అనేది చెప్పిన లేదా, మన గవర్నమెంట్ అయినా కండక్ట్ చేస్తుంది, లేకుంటే కంపెనీస్ పెద్ద ఉంటుంది, అవి కూడా ఏమంటారు కండక్ట్ చేస్తారు. చాలా హ్యాకథాన్లే ఉంటాయి, కానీ మీకు తెలుసుకోవాలని చెప్తాను. ఇట్లా గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, ఇట్లా కంపెనీస్ కండక్ట్ చేస్తాయని. ఇంకా థర్డ్ వన్ అంటారా, మీ మెయింటెనెన్స్ అన్నీ యూనివర్సిటీలో జరిగితే యూనివర్సిటీ చూసుకుంటారు. అట్లా మీ మెయింటెనెన్స్ అన్నీ వాళ్ళే, మీ ఫుడ్ అంతా వాళ్ళే ఇస్తారు, అదేం ప్రాబ్లం కాదు. ఇది అంటే మీకు తెలుసుకోవాలని నేను చెప్తాను, మస్ట్ నీడ్ టు నో అని. మంచి క్వాలిఫికేషన్ అంటే మీరు మేబీ బీటెక్ ఏ ఇయర్ అయినా చదువుతాను, అదేం ప్రాబ్లం కాదు. ఇక్కడ మీకు మెయిన్గా ఉండాల్సిన అసలు దీంట్లో స్కిల్స్ అనేది ఉండాలి. ఏం స్కిల్స్ అంటారా, కమ్యూనికేషన్ స్కిల్స్. అసలు మీరు మీ ప్రాజెక్ట్ చెప్పినది హ్యాకథాన్ మీ ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందే మీకు
మీరు దాని గురించి కొంచెం చెప్పాలి కదా. పీపీటీస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు నీకు ఏం ప్రాబ్లం, నేను ఎట్లా సాల్వ్ చేస్తాను అని. అట్లా చెప్పేటప్పుడు అన్నప్పుడు మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా వచ్చింది. వాళ్ళు చెప్పాలి కదా, ఈ ప్రాబ్లం ఇది, మనం ఇట్లా దీన్ని ఇట్లా సాల్వ్ చేసాను. హ్యాకథాన్ ముందు వాళ్ళకి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. ఫస్ట్ మీరు దాన్ని చూసి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మీరు బాగా చెప్పారనుకోండి, ఓహో దీన్ని ఇట్లా సాల్వ్ చేయొచ్చని వాళ్ళు అర్థమవుతుంది. కాబట్టి మీరు బాగా చెప్పలేకుండా తడబడతా అట్లా చెప్పారనుకోండి, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాదు, అసలు ఇన్నో కూడా వినరు మీరు అట్లా చెప్తే. అది అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అంటారా, చెప్పిన లేదా మీరు ఏ ఇయర్ అయినా చదువుతానండి, అదేం ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఇది. సెకండ్ది వచ్చి మీకు ఒక గ్రూప్ అనేది ఉండాలి, ఒక టీం అనేది ఉండాలి. ఆ టీంలో ఎంతమంది ఉండొచ్చు అంటే కామన్గా అయితే 4 to 6 మెంబర్స్ ఉంటారు. మీరు 6 మెంబర్స్ ఉంటే బెస్ట్ చేస్తాను నేను అనుకుంటాను. అది మీ ఇష్టం. 6 మెంబర్స్ ఉంటే మీరు డివైడ్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అందుకే 6 మెంబర్స్ ఉన్నట్టు చూసుకోండి. మళ్ళీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటారా, కంపల్సరీ ఒక అమ్మాయి అనేది ఉండాలా, మినిమం ఒక అమ్మాయి ఉండాలి. మ్యాక్సిమం మీ ఇష్టం, అది 6 మందిలో అదేండి కంపల్సరీ ఒక అమ్మాయి అనేది ఉండాలి, అది రూలు. ఇది క్వాలిఫికేషన్స్లో ఈ 3 క్వాలిఫికేషన్స్ అంతే. ఇది ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. హ్యాకథాన్లో మాకు జాయిన్ అవ్వడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. ఎలా పెరుగుతాయని ఆల్రెడీ మీకు చెప్పా. ఎలా అంటే మీరు మీ ప్రాబ్లం అనేది ఎట్లా సాల్వ్ చేస్తామో మనం పీపీటీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా మనం ఎప్పుడైనా హ్యాకథాన్లో పోయినా మన తెలుగు వచ్చిన మన తెలుగులో మాట్లాడడం ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ అవుతాం. అట్లా ఎక్కడైనా మనం హ్యాకథాన్లో జాయిన్ అయితే మనం కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్లోనే, తెలుగులో కమ్యూనికేట్ చేయం కదా. అట్లా మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. మనం అట్లా పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా బెనిఫిట్స్ ఆఫ్ హ్యాకథాన్లో సెకండ్ వన్ అంటారా, సెకండ్ వన్ వచ్చి టైం మేనేజ్మెంట్. ఎట్లా టైం మేనేజ్మెంట్ అంటే, మన టైం లైన్ అనేది ఉంటుంది కదా, మనం 30 hours చేయాలా, 24 hours చేయాలన్నప్పుడు కష్టపడతాం. ఆ టైంలో పెట్టడంలో కంప్లీట్ అవ్వడానికి మనం ట్రై చేస్తాం. ఒకవేళ పడి మీరు గంట లేట్గా చేసినా వాళ్ళు ఒప్పుకోరు, కానీ మనం అంత టైంలోనే చేయాలి కాబట్టి మనం ట్రై చేస్తాం, నిద్రపోకుండా ట్రై చేస్తాం. అది ఎట్లయినా ట్రై చేస్తాం, చివరికి అంత టైం లోపల మనం కంప్లీట్ చేసి చూపిస్తాం కదా. అందుకు అట్లా మన టైం మేనేజ్మెంట్ అనేది పెరుగుద్ది. థర్డ్ వన్ అంటారు కొలాబరేటివ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. ఎలా పెరుగుతాయంటే, ఇప్పుడు మీ టీంలో ఉంటారు, చెప్పిన మీ టీంలో 6 members, మేబీ 4 members అయినా ఉండాలి. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలిగా, దీన్ని ఇట్లా సాల్వ్ చేద్దాం, దాన్ని ఇట్లా సాల్వ్ చేద్దాం అని అందరూ యూనిటీగా ఉండి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేస్తారు కదా. అట్లా మనం అందరితో కొలాబరేట్ అవుతాం. అట్లా మన కొలాబరేటివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అంటే మనం అందరిని అర్థం చేసుకుంటాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలా. టీం అంటేనే అంతే, ఇంకా అందరూ ఓపిక్గా ఇంట్రెస్టింగ్గా అందరూ ఒక ప్రాబ్లం మీద వర్క్ చేయాలి. వర్క్ చేసి అందరము సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని. అట్లా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మన కొలాబరేటివ్ స్కిల్స్ అనేవి కూడా పెరుగుతాయి. నెట్వర్కింగ్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు హ్యాకథాన్లో జాయిన్ అవుతారు కదా, మీరు ఆడ పార్టిసిపేట్ చేసేటప్పుడు హ్యాకథాన్లో మీకు కాంపిటీషన్ చాలా టీంలు అనేది ఉంటాయి. మీరు అన్ని టీంలు ఓడించి ఒకవేళ వాడికి గెలిచారనుకోండి, గెలిచకపోయినా మీరు టైట్ కాంపిటీషన్ ఇచ్చిన ఓకే. అట్లా మీరు టైట్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు అందరికి అర్థమైంది, పలాని టీం ఇట్లా ఇచ్చింది అట్లా ఇచ్చిందని. మీరేం చెప్పనవసరం లేదు, వాళ్ళే అంతా చెప్పి మిమ్మల్ని ఏమంటారు ట్రెండింగ్లో చేస్తాను, అట్లా ట్రెండ్ చేస్తారు మిమ్మల్ని కూడా. అట్లా మీకు అప్పుడు మీరంటే చాలామందికి తెలుసుద్దిగా, పలాని టీం వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారని, అంతా మారుమోగుద్ది. ఇట్లా మీ నెట్వర్కింగే పెరుగుద్ది. ఇంకా ఇది నెట్వర్కింగ్ అంటే అంత. మీకు ఇప్పుడు చెప్పాను కదా మీకు బెనిఫిట్స్ ఏంటని. దీంట్లో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే అది ఇదే, అసలు ఎక్స్పీరియన్స్. అసలు మీరు ఎవరినైనా అడగండి, ఎవరికి ఫస్ట్ జాయిన్ అయితేనే గెలిచేయరు ఎవరు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీరు జాయిన్ అవుతానే మీకేం వచ్చేది ఎక్స్పీరియన్స్. మీరు అక్కడ నుంచి నేర్చుకోవాలి, మనకి ఎందుకు రాలేదు, మనం ఏం తప్పు చేస్తాం అంతా నేర్చుకోవాలి. అట్లా మనకి ఇంకా రిమైనింగ్ 3 years ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్ రాకుంటే రిమైనింగ్ 3 years ఎప్పుడైనా రావచ్చు, మనకి చెప్పలేము. అట్లా మనం పార్టిసిపేట్ అయితే హ్యాకథాన్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మనం అట్లా మన సీనియర్స్ చూసి నేర్చుకోవచ్చు. ఓహో ఆయన ఎట్లా చేశాడు, మనం వాళ్ళ దగ్గర అడగచ్చు, పర్సనల్ అడగచ్చు, బ్రో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలా, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా మనకి ఇస్తారు. మనకి కూడా నేర్పిస్తారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మన హ్యాకథాన్లో మనం అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, పక్కన స్కూల్ కూడా కాదు, మనం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనం చూసి చాలామంది నేర్చుకుంటుంటారు, మనకు తెలియదు అంతే. అట్లనే మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇట్లా ఎక్స్పీరియన్స్ కోసం అసలు హ్యాకథాన్ చేయాల్సింది. ఇంటర్న్షిప్ ఇవంతా ఎక్స్పీరియన్సే. మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ హ్యాకథాన్లో. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఏంటంటే, మనకి అసలు దీంట్లో కూడా అంతే, మీరు టైట్ కాంపిటీషన్ ఇచ్చి ఒకవేళ హ్యాకథాన్లో
టైట్ కాంపిటీషన్ ఇచ్చి ఏమైనా హ్యాకథాన్ మీరు జాయిన్ అయితే కూడా మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది కూడా మన రెజ్యూమేకి కొంచెం బాగుంటుంది చూడనీకి కూడా. ఇంటర్న్షిప్ ఎట్లనో హ్యాకథాన్ కూడా దాదాపు కొంచెం ఎట్లనే, కానీ రెండు సేమ్ కాదు, కొంచెం దాదాపు రెండు వల్ల మనకి ఉపయోగం పడుతుంది మన రెజ్యూమ్లో పెట్టుకోవడానికి. ఇది బెనిఫిట్స్ ఆఫ్ ది హ్యాకథాన్. నెక్స్ట్ వన్ వచ్చి మనం ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని డౌట్ ఉంటుంది కదా, ఎక్కడ మనం పార్టిసిపేట్ చేయాలి హ్యాకథాన్ అని. మనకి ఆన్లైన్లో చాలా ఉంటాయి వెబ్సైట్లు, కానీ కొన్ని మీకు ఎగ్జాంపుల్ ఎట్లా నేను చెప్పాలి కదా, మీరు ఇప్పుడే తెలుసుకుంటాను హ్యాకథాన్ అంటే ఏంటని. మీకు పార్టిసిపేట్ అవ్వాలంటే నేను చెప్తాను. నార్మల్గా డేవ్ పోస్ట్ అని ఉంటుంది, హ్యాకర్ ఎర్త్ అనేది ఉంటుంది, ఇంకా చాలానే ఉంటాయి. నార్మల్ ఎగ్జాంపుల్ కారండి చెప్పా. ఏంజల్ హ్యాక్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఒకవేళ పార్టిసిపేట్ అవ్వాలంటే అవ్వచ్చు, తప్పులేదు, అవ్వండి, తప్పులేదు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఈ వీడియోకి ఇంకా ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటానంటే, ఒకటి మర్చిపోయారు అనుకోవచ్చు మీరు. మనం ఈ విన్ అయితే ప్రైజ్ మనీ ఎంత ఇస్తారని ఫస్ట్ అని చెప్పా. ప్రైజ్ మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఇయర్ ఉంటే మనకి పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది నీ హ్యాకథాన్ అని కండక్ట్ చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. చెప్పింది లేదా హ్యాక్ ది మౌంటైన్ ఏదని, మౌంటైన్ హ్యాకథాన్ అని. దాంట్లో అయితే 30 lakhs ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అదే. ఇప్పుడు హ్యాక్ ది ఇదండి మౌంటైన్ హ్యాక్ అనేది ప్రజెంట్ జరుగుతుంది. దానికి వచ్చి 30 lakhs ప్రైజ్ మనీ అనేది. అది ప్రైజ్ మనీ అనేది ఇంపార్టెంట్ కదా, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. సర్లేండి, ఇప్పటికే ఎక్కువ చెప్పేసాను నేను ఎక్స్పీరియన్స్ అనేసి. సర్లేండి, ఫుల్ వీడియో చూసారు కదా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్లో చెప్పండి, ఇంకోసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తప్పులేదు. అట్లనే నేను ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో మీరు కామెంట్ బాక్స్ చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటా. అంతే ఈ వీడియోకి. బాయ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. బాయ్.